ఒక పెద్ద అడవిలో ఒక నక్క ఉండేది. అది ఎప్పుడూ చిన్న చిన్న జంతువులను మోసం చేస్తూ వాటిని తినాలని చూసేది. ఒకసారి అది అడవిలో తిరుగుతూ ఉండగా ఒక చిన్న తెల్ల కుందేలు పచ్చిక తింటూ కనిపించింది. నక్క దాన్ని చూసి చిరునవ్వు నవ్వింది. నాకు ఈరోజు ఆహారం దొరికింది అని తన మనసులో అనుకుంది. చిన్న కుందేలా, నువ్వు ఎక్కడికి పోతున్నావు? నేను నీ దగ్గరికి వస్తున్నా. మనమిద్దరం మంచి స్నేహం చేద్దాం అని కుందేలుకు నక్క మాయమాటలు చెప్పింది. కుందేలు నక్క యోచన అర్థం చేసుకుంది. ఆ నక్క చేసిన ప్లాను కుందేలును తినాలని అది అర్థం చేసుకుంది. కుందేలు నక్కతో ఇలా అంది, స్నేహమా అని అమాయకంగా నటించింది కుందేలు. ముందు నాతో ఒక మంచి ప్రదేశానికి రావాలి నువ్వు అని ఆ నక్కను బావి దగ్గరకు తీసుకువెళ్ళింది కుందేలు. బావి దగ్గరికి వచ్చి కుందేలు చూపుతూ, అయ్యో, లోపల మరో కుందేలు ఉంది. అది నన్ను సవాలు చేసింది. నువ్వు దాన్ని ఓడిస్తే నేను నీతో వస్తాను అని నక్కను రెచ్చగొట్టింది. నక్క బావిలోకి తొంగి చూసింది. నీటిలో తన ప్రతిబింబమే కనిపించినా నక్క ఇలా అనుకుంది, ఇది నా ప్రత్యర్థి కుందేలే కదా అని. కోపంతో దాన్ని నేను ఇప్పుడే పట్టేస్తా అని అరిచి బావిలోకి దూకింది. కుందేలు నవ్వుకుంటూ, నక్క, అది నువ్వే అని పారిపోయింది. నక్క నీటిలో పడిపోయి బయటికి రావడానికి చాలా కష్టపడింది. అప్పుడే నక్క గ్రహించింది, తెలివి ఉన్నవాడిని మోసం చేయడం అంత సులభం కాదు. నీతి ఏమిటంటే బలానికి మించిన తెలివి లేదు.